రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతున్న తరుణంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇరు దేశాల మధ్య యుద్ధ ఖైదీల మార్పిడి జరిగింది. ఇరువైపులా చెరో 205 మంది యుద్ధ ఖైదీల మార్పిడి జరిగింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గత వారం ప్రకటించిన ఖైదీల మార్పిడి ప్రణాళికలో భాగంగా ఈ ప్రక్రియ చోటు చేసుకుంది. స్వదేశానికి చేరుకున్న వారిలో అత్యధికులు 4 ఏళ్లుగా రష్యా చెరలో ఉన్నారని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తెలిపారు. ఖైదీల మార్పిడి ఇరు దేశాల్లోని సైనిక కుటుంబాల్లో కొంత ఉపశమనాన్ని కలిగించినప్పటికీ సరిహద్దుల్లో ఇంకా ఉద్రిక్తతలు కొనసాగుతుండడం వారిని ఆందోళనకు గురిచేస్తోందన్నారు. ట్రంప్ సూచన మేరకు ఈ నెల 9 నుంచి 11 వరకు రష్యా ఉక్రెయిన్ కాల్పుల విరమణను పాటించాయి. అయితే ఆ తర్వాత నుంచి మళ్లీ పరస్పరం దాడులు చేసుకుంటున్నాయి. Лягушя мова, солов'їн.